హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈరోజు మీ ముందుకి టీమ్ ల్యాండ్ ఇన్ఫ్రా వారి కంపెనీ యొక్క ఒక ఇన్వెస్టర్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీ చూడబోతున్నాం అండి, అది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి రాంపల్లి నుంచి టువర్డ్స్ మనకి ఈసీఎల్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో జస్ట్ మనకి 450 to 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సరౌండింగ్లో కూడా చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు మనకి అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా అతి సమీపంలోనే ఉంటుంది. అలాగే మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా మనకి అతి సమీపంలోనే ఉంటుంది. ఈ ప్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. శ్యామ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా శ్యామ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు మనకి ప్లాట్ వచ్చేసేసి మనకి రోడ్కి చాలా దగ్గర ఉంటుంది, ప్లస్ ఇండ్ల మధ్యలో ఉంది సార్. అలాగే ఇంకోటి అబ్జర్వ్ చేస్తే సార్, ఇదంతా కూడా మనకి అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చింది. ముందుగానే ఒకసారి రేట్ రివీల్ చేద్దాం సార్ ఈ వీడియోలో. తప్పకుండా. మనకి పర్ స్క్వేర్ యార్డ్ మనకి ఎంత చెప్తున్నారు సార్ ఇక్కడ? ఈ మనకు ప్రస్తుతం ఈ ప్లాట్ పర్ స్క్వేర్ యార్డ్ 33,000 నెగోషియబుల్ కూడా ఉందండి. ఓకే, 33,000 నెగోషియబుల్ చేస్తారు. 33,000 పర్ స్క్వేర్ యార్డ్ నెగోషియబుల్ కూడా ఉందండి. సార్, ఇప్పుడు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కావాలన్నా చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు అండి. మనకి ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి సార్, అక్కడ వరకు డ్రైనేజ్ వచ్చింది, మున్సిపల్ వాటర్ లైన్ కూడా వచ్చింది. కన్స్ట్రక్షన్ అప్రూవల్ అయిపోగానే ఇమీడియట్లీ అప్లై చేసుకుంటే కూడా వచ్చేస్తాయి. సార్, మనకి ప్లాట్ డైమెన్షన్ ఏంటిది, అలాగే ఫేసింగ్ కూడా చెప్పండి. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ చెప్పండి సార్. ఓకే, ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. 25 feet రోడ్ ఉందండి. ఓకే. ప్లాట్ సైజ్ వచ్చేసి 28 విడ్త్, లెంత్ వచ్చేసి 60 feet అండి. 28, 60. అవునండి. అంటే బిల్డర్ డైమెన్షన్స్ ఇవన్నీ 167 స్క్వేర్ యార్డ్స్. 167 స్క్వేర్ యార్డ్స్. అయితే సార్, ఇప్పుడు మనకి ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇది? ఇప్పుడు ఎందుకంటే ఇదంతా జిహెచ్ఎంసీలోకి మర్జ్ అయిపోయింది. అవునండి. ఇది నాగారం మున్సిపల్ కిందకి వస్తుందండి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది కాబట్టి జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి డివిజన్ కింద. ఓకే. అయితే సార్, ఇక్కడ నుంచి మనకి ఈసీఎల్ కూడా చాలా దగ్గర అవుతుంది. దాని గురించి కూడా చెప్పండి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి సార్. అక్కడ ఎఫోర్డబుల్ చేయని వాళ్ళకి ఇది మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు వాళ్ళు. కాబట్టి మనకి ఈసీఎల్ ఎంత డిస్టెన్స్ చెప్పండి? ఈసీఎల్ వచ్చేసి 7 to 8 kilometers ఇక్కడ నుంచి అండి. ఓకే. ఇటు గట్కేశ్వర్ వచ్చేసి సేమ్ 6 to 7 kilometers. అంటే ఈ రెండింటికి మిడిల్లో ఉన్నాం. అయితే సార్, ఇక్కడ దగ్గరలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, ప్లస్ రోడ్ కనెక్టివిటీస్ బాగున్నాయి. మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి కూడా చెప్పండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి రిక్విల్ ఫోర్డ్ ఉందండి, తర్వాత రాక్వుడ్ ఉంది, రవి అనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. చాలా ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా వచ్చినాయి. మనం గట్కేశ్వర్ పోతుంటే కూడా చాలా స్కూల్స్ చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా మాల్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి మనం రోడ్ నుంచి వచ్చాం కండి, 450 to 500 meters దూరంలో డిమార్ట్ వస్తుందండి. ఓకే, కొత్తగా వస్తుందా? ఆల్రెడీ స్లాబ్స్ పడిపోయినా త్వరలోనే ఓపెనింగ్ అండి డిమార్ట్ మాల్ మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనకు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్. మీరు మాల్కి వెళ్ళాలనుకోండి, ఈసీఎల్ కూడా ఉంది. అవును సార్. ఇటు లెఫ్ట్ పోగానే కూడా మనకి రైట్ సైడ్ లో జూడియో ఉంటుంది. అవును, జూడియో ఉంది. మళ్ళీ ఇటు రైట్ సైడ్ పోగానే ఇప్పుడు ప్రజెంట్ విశాల్ మార్ట్ అవైలబుల్. ఇప్పుడు డిమార్ట్ కూడా త్వరలో ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే మనకి గ్రాసరీస్ కూడా తెచ్చుకోవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి సార్, ఇక్కడ కనెక్టివిటీస్ బాగుంటాయి. కనెక్టివిటీస్ కన్నా ముందు ట్రాన్స్పోర్టేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరో కస్టమర్ విజిట్ చేసినా కూడా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మినిమం ఒక 2 నుంచి 3 బస్సులు వాళ్ళు ఏ టైంకి వచ్చినా కనబడుతుంది. అది ఉంది. ఇన్ ద సేమ్ టైం ఎవ్రీ 2 to 3 minutes ఆటోలు కూడా ఉన్నాయి. అవును, షేరింగ్ ఆటోస్. అంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్. అయితే సార్, ఇప్పుడు మనం ఒకసారి ప్లాట్ యొక్క సైజెస్ లోపలికి వెళ్ళి కూడా తప్పకుండా చూద్దాం సార్. మళ్ళీ ఒకసారి కూడా డైమెన్షన్ చెప్పారా? ఇప్పుడు మన ప్లాట్ లోపల తప్పకుండా చెప్తానండి. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 28 విడ్త్ అండి. ఓకే, ఇది మనకి 28 వెస్ట్ ఫేసింగ్. ఓకే, 60 లెంత్ అండి. ఓకే, 60. అయితే ఇక్కడ 2 ప్లాట్లు కూడా సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ 2 యాక్చువల్గా 3 ప్లాట్లు కలిసి డివైడ్ చేశారండి. సో ఈ 2 ప్లాట్లు కూడా కంపెనీ ఇన్వెస్ట్మెంట్. అది ఆల్రెడీ రీసెంట్లీ సోల్డ్ చేశామండి. ఇది కూడా సేల్ పెట్టారు. అయితే సార్, కంపెనీ ఇన్వెస్టింగ్ ప్లాట్స్ అన్నారు కదా, మరొకసారి కూడా కంపెనీ నేమ్ కూడా చెప్పండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో కూడా చెప్పాను. టీమ్ లైన్ ఇన్ఫ్రా ఇన్వెస్టర్ ప్లాట్ అండి. ఓకే, మనం ఆలేరులో కూడా చేసినాం సేమ్ కంపెనీ. రీసెంట్లీ కూడా మన ఆలేరులో ఇంకొక ప్లాట్ కూడా అమ్మాము, అది కూడా. ఓకే, అంటే ఇవన్నీ అక్కడక్కడ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లాట్స్. అయితే సార్, ఇప్పుడు మనకి ప్రైస్ చెప్పారు కదా, సరౌండింగ్ లో ఏ ప్రైస్ నడుస్తుంది ఇప్పుడు మనకి ఎట్ ప్రజెంట్ ఇక్కడ నడిచే ప్రైస్ ఆ సరౌండింగ్ ప్రైస్ కన్నా కూడా తక్కువనేనా మీరు చెప్పే ప్రైస్? 100% అండి. ఈ ఏరియాలో వచ్చేసి మనం 100 feet రోడ్ నుంచి వచ్చాయంట 40-45 ఈ విధంగా ఉన్నాయండి. ఈ సరౌండింగ్ లో మాత్రం 35-33 అలా ఉన్నాయి. ఓకే, సో మనం 33 కోట్ చేస్తున్నాం. ఓకే, 33. అయితే ఇప్పుడు మీరు నెగోషియబుల్
బెస్ట్ ప్రైస్లోనైతే క్లోజింగ్ 100% బెస్ట్ ప్రైస్ ఇస్తాం. అయితే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ చాలా కూడా G+1 హౌసెస్ ఉన్నాయి. అవునండి. ఇక్కడ మనకి చెర్లపల్లి కూడా దగ్గర ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. చెర్లపల్లి ఇండస్ట్రియల్ జోన్ వచ్చేసి హార్డ్లీ 5 కిలోమీటర్లు అండి. కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్. ORR వచ్చేసి మనకి 7 కిలోమీటర్స్. ECL వచ్చేసి 8 కిలోమీటర్స్. ఇటు కీసరా వచ్చేసి 9 కిలోమీటర్స్. ఓకే, కీసరా ఓఆర్ఆర్ ఇవన్నీ జోన్స్ కి దగ్గర ఉంది. దగ్గర సర్వీస్ రోడ్ కూడా మనకి దగ్గరనే అవుతుంది కదా సార్ ఇక్కడ నుంచి. అయితే సార్ ఇప్పుడు మనకి రాంపల్లి ఎక్స్ రోడ్ కూడా దగ్గరనే అవుతుంది కదా. రాంపల్లి ఎక్స్ రోడ్ హార్డ్లీ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్. అయితే ఇప్పుడు మనకి సరౌండింగ్లో G+1s కూడా ఉన్నాయి కదా సార్. అవునండి. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఈ ప్లాట్ ఒక LRS మేము పే చేయలేదండి. LRS రిజిస్ట్రేషన్ టైంలో పే చేసుకొని కన్స్ట్రక్షన్ అంటే LRS అయితే లేదు. LRS మనం పే చేయలేదు. 1000 రూపీస్ అప్పుడు స్కీమ్ ఉంది, అది కూడా మనం పే చేయలేదండి. ఇది కన్స్ట్రక్షన్ తను వెళ్ళాలనుకున్నా, లేదంటే రిజిస్ట్రేషన్ ప్లాటే కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా రిజిస్ట్రేషన్ టైంలో పే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ప్లాటే కొనుక్కున్న 2-3 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అప్పుడు LRS పే చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా వస్తుంది. అవునండి. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. రెంటల్ వచ్చేసి 15,000 దాకా వస్తుంది. ఓకే, అంటే 2 BHK. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ కూడా తెలుసుకున్నాం కదండి. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చి సైట్కి అయితే విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే అండి, ఏవైతే ఇప్పుడు మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ చెప్పారో అవన్నీ కూడా సార్ మీకు దగ్గరుండి కూడా చూపిస్తారండి. వచ్చే ముందు మాత్రం మీ ఫ్యామిలీతో రండి. ఎందుకంటే అండి, కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ ఇండ్ల మధ్యలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దన్న ఒక సరైన నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. ఎట్ ప్రజెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, లేదంటే ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఒక LRS అయితే పే చేసుకున్నట్టయితే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి డైమెన్షన్లు ఉంటుందండి. చివరిగా మళ్ళొకసారి కూడా డైమెన్షన్ చెప్తాను. ఫేజింగ్ వచ్చేసి మనకి 28 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. మీరు G+1 కానీ G+2 కానీ కూడా వేసుకున్నా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా పొందొచ్చు. అలాగే మెయిన్గా చెప్పుకోవాలంటే మనకి 100 ఫీట్ రోడ్కి జస్ట్ 450 to 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి అప్రిషియేషన్ అన్నది కూడా ఫ్యూచర్లో కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.